యూట్యూబ్‌లో పెట్టిన వీడియోస్, ఫోటోస్ చూసి మోసపోయాననమాట. తీరా అక్కడికెళ్ళి చూసాక యూట్యూబ్‌లో ఉన్నట్టు కాదు గదా! కనీసం అందులో హాఫ్ గూడా ఉండేది కాదు. సో, అట్లా ఎన్నో సార్లయితే నేను మోసపోయాను. సో, అలా భయపడుతూ ఈ మనోమయ రిసార్ట్ కూడా యూట్యూబ్‌లో నేను చూసైతే బుక్ చేసుకున్నాననమాట. సో, ఎలా ఉంటదో అని చెప్పేసి భయపడుతూ వెళ్ళాను. ఎందుకంటే తీరా అక్కడికెళ్ళాక అన్ని డబ్బులు కట్టిచ్చావు, ఇది చూసి చెత్తగా ఉందని చెప్పేసి మా వోళ్ళు ఎక్కడ నా క్లాస్ పీకేస్తారని భయపడ్డాను. కానీ దీనికైతే వర్త్ అండి. అంటే యూట్యూబ్‌లో ఏం చూపిచ్చారో, నేను ఎలాంటి వీడియోస్ చూసైతే వెళ్ళానో సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా అలాగే ఉన్నాయి. హమ్మయ్య! అనుకున్నాననమాట. ఎందుకు ఇది ఎక్కడ అనుకుంటున్నారా? మనోమయ రిసార్ట్స్ అండి. దండేలి రిసార్ట్ అనమాట. అంటే మేము పిల్లల్ని తీసుకొని గోకర్ణ ట్రిప్‌కైతే వెళ్ళాము. గోకర్ణ పక్కనే గోవా ఉంటదనమాట. గోవా తీసుకెళ్దాం అనుకుంటే పిల్లల్ని తీసుకెళ్తే అందరూ చంపేస్తారేమో, తిట్టేస్తారేమో అని భయపడిపోయాము. అలాగని వీళ్ళని గుళ్ళకి రమ్మంటే మాత్రం మమ్మల్ని తిట్టేస్తున్నారు. ఇక ఏం చేయాలో తెలియక సేమ్ గోవాలో ఎలాగైతే ఎంజాయ్ చేస్తారో సేమ్ అదే విధంగా ఎక్కడుందా అంటే దగ్గరలో ఉన్న దండేలి ఉందనమాట. సో, ఇది నేను యూట్యూబ్‌లో 1 మంత్ ముందే దీని గురించి డీటెయిల్స్ అన్నీ తెలుసుకొని 1 మంత్ ముందే అంటే 1 వీక్ ముందు కూడా ఉంటది. కానీ మేము సమ్మర్‌లో వెళ్ళాం కాబట్టి 1 మంత్ ముందే నేనైతే బుక్ చేసుకున్నాననమాట. సో, ఇక్కడ చాలా టైప్స్ కాటేజెస్ ఉంటాయి. సో, ఇదంతా చాలా బాగుంది. అండ్ మాకిచ్చిన రెడ్ కార్టన్ స్టోన్ నాకు నచ్చిందనమాట. నేను అదే బుక్ చేసుకున్నాను. దీంట్లో మొత్తం ఎన్ని ఎకరాస్ ఉందయితే నాకైతే తెలీదు. 3 స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి. అండ్ 2 డైనింగ్ హాల్స్ ఉన్నాయన్నమాట. సో, చాలా వర్త్ అనిపిచ్చింది. అండ్ ఇది మొత్తం ఫుల్ ప్యాకేజ్ అండి. అండ్ ఇందులో ఆటలు, గేమ్స్ అండ్ ఫుడ్ అన్నీ కూడా 2 డేస్ వర్తబుల్ ఇందులోనే వచ్చేస్తాయి. సో, ఇది మాకిచ్చిన రూమ్ అనమాట. రూమ్ మనం సెలక్షన్ చేసుకునే ఆప్షన్ అయితే వీళ్ళిచ్చేశారు. రూమ్ టూర్ నేను సెపరేట్‌గా చేస్తాను. సో, నా వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.